కీర్తనల గ్రంథం 13వ కీర్తన మొదటి 2 చరణాలు నేను చదువుతాను. నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలం విముఖుడవైందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? తలల పైకెత్తండి. ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. ఇది చదువుతున్నప్పుడే ఈ సమయంలో బాధతో ఎవరైనా ఉంటే వాళ్ళ గుండె ఇట్లా పెండబడినట్లుగా అయిపోద్ది. నిజమే. దావీదు రాసిన కీర్తనలో ప్రతి మాట నా జీవితమే కదా. నన్ను కూడా దేవుడు మర్చిపోయినట్లున్నాడు. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. తన ముఖాన్ని దేవుడు నాకు చాటు చేసినట్లున్నాడు. ఆలోచిస్తూ మనసులో ఒక ప్రశ్న, ఎంతకాలం ఈ కష్టాలు ఉంటాయి? ఎంతకాలం దేవుడు నన్ను మర్చిపోతాడు? ఎంతకాలం నేను విడనాడబడిన స్థితిలో ఉంటాను? ఈ ప్రశ్న శ్రమల మార్గం గుండా వెళుతున్న దినాల్లో ప్రతి హృదయాన్ని తొలిచే ప్రశ్న, ప్రతి మనసులో మెదిలాడే సమాధానం దొరకని ఓ చిక్కు ప్రశ్న. అంటున్న మాట, ఎన్నాళ్ళ వరకు మరిచెదవు? నిత్యము నన్ను మరిచెదవా? శ్రమలో ఉన్నప్పుడు మరిచిపోయాడు అని కొన్నిసార్లు అనుకుంటాం. శ్రమలు దేవుడు అనుమతిస్తాడేమో, కానీ శ్రమలలో కూడా ఈ దేవుడు నిన్ను నన్ను మరిచే దేవుడు కాదా? మరిచేవాడు కాదు, విడిచేవాడు కాదు. ఓ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఇలా అనుకుంటున్నారు. ఇశ్రాయేలీయులను సియోనుతో పోల్చి సియోను కుమార్తె ఇలా అనుకుంటుందట, యెహోవా నన్ను మరిచాడు, యెహోవా నన్ను విడిచిపెట్టాడని. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. నాతో కలిసి, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. వీళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలు శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడురా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడురా, దేవుడు మమ్మల్ని చిన్నచూపు చూశాడురా, మా ప్రార్థన మీద దేవుడు మనసు పెట్టలేదురా. అల వెంబడి అల, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, అవమానం వెంబడి అవమానం, ఆపద వెంబడి ఆపద, శ్రమల సుడిగుండంలో మేము చిక్కుకున్నాం. ఆపద వెంబడి ఆపద మమ్మల్ని తరిమి వెంటాడుతుందంటే డెఫినెట్గా దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఆరాధనకు వచ్చిన తమ్ముడా, ఈ ఆరాధనకు వచ్చిన చెల్లి, నీ మనసులో కూడా గడిచిన కొన్ని దినాల నుండి కొన్ని శ్రమల చేత నల్లగొట్టబడుతూ దేవుడు మర్చిపోయాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, ఎంత ప్రార్థన చేసినా నా బ్రతికింతేలే, దేవుడు నన్ను మరిచిపోయాడు అన్న స్థితిలో ఒకవేళ ఈ ఆరాధనకు వస్తే ప్రజలతో అంటాడు, బిడ్డలారా, కన్న తల్లి
తన కడుపున పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందా? పెద్దోళ్ళు అయిన తర్వాత మరవచ్చు. సరే, పెద్దోడు అయ్యాడు కదా, వాడి కాళ్ళ మీద వాడు బ్రతుకుతున్నాడు, వాడి జీవితం ఏదో వాడు కొనసాగిస్తున్నాడు, పర్వాలేదు, వాడు పనులాడేదో చేసుకుంటున్నాడని ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లి తన పిల్లలను మర్చిపోతుందా? మర్చిపోద్దేమో, కానీ చంటి బిడ్డను ఏ తల్లి అయినా మరుస్తుందా? చెప్పాలి. చంటి బిడ్డను ఏ తల్లి అయినా మరుస్తుందా? బిడ్డను ఉయ్యాల్లో వేసినా, మంచం మీద పండుకోబెట్టినా, ఆ తల్లి ఏ పని చేస్తా ఉన్నా మనసు మాత్రం బిడ్డ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆడు నిద్రమత్తులు డొర్లి మంచం మీద నుంచి కింద పడతాడేమో, ఉయ్యాల్లో సడన్గా కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కనపడకపోయేసరికి పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తాడేమో అని తల్లి ఎక్కడ కూర్చున్నా ఆ కన్న తల్లి మనసు తన చంటి బిడ్డ చుట్టూతో తిరుగుతుంది. దేవుడు ఏమంటాడో తెలుసా? వారైనా మరచుదురేమో కానీ, కన్న తల్లి చంటి బిడ్డను ఒకవేళ మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువజాలని దేవుడును అంటున్నాడు. బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో అందరూ నిన్ను మర్చిపోయి, అందరూ నిన్ను విడిచిపెట్టి, వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకొని, వాళ్ళ ఆపదల మధ్యలో నేను సద్వినియోగం చేసుకొని, నీకు ఆపద వచ్చినప్పుడు అందరూ ముఖం చాటేసి అందరూ ఉండి ఒకవేళ అనాథం అయ్యేవేమో. భర్త ఉన్నా, కడుపును పుట్టిన పిల్లలున్నా, చక్కటి బంధుగలమున్నా, అందరూ ఉండి ఒకవేళ జీవితంలో నువ్వు ఒంటరివైపోయావేమో. అందరూ ఉండి ఒంటరివయ్యావో, ఎవరూ లేక ఒంటరివయ్యావో, ఏ కారణం చొప్పున నువ్వు ఒంటరివయ్యావో నాకు తెలియదు, కానీ ప్రపంచమంతా నిన్ను అనాథగా విడిచిపెట్టినా నీవు ఆరాధించే నీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ నిన్ను అనాథగా విడిచిపెట్టడు. దావీదే అంటాడు, నా తల్లియు తండ్రియు చేయి విడిచిన యెహోవా నన్ను. ఓసారి రాజైన సొలొమోను దగ్గరికట ఓ తల్లి చంటి బిడ్డని ఎత్తుకొని వచ్చిందట. చంటి బిడ్డని, సంవత్సర ప్రాయం కలిగిన బిడ్డని, తల్లి పాలు ఇంకా మానని పసిబిడ్డను తీసుకొని వచ్చి సొలొమోను దగ్గర ఏడుస్తుందట. ఇది కథ, జరిగిన చరిత్రే, చదివినటువంటి కథ. ఏడుస్తూ ఉంటే రాజైన సొలొమోను అడిగారట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా? ఏ విషయంలో నేను నీకు న్యాయం చేయాలి అని అంటే ఆ తల్లి అందట, అయ్యా నాకు ఎవరి మీద వేద్యం ఉందంటే దేవుని మీద వేద్యం ఉంది, నాకు దేవునికి నువ్వు పంచాయతీ తీర్చాలి అని అందంట. ఎందుకు? దేవుడేం అన్యాయం చేశాడమ్మా నీకంటే, దేవుడు నన్ను పూర్తిగా మరిచిపోయాడయ్యా, నన్ను విడిచిపెట్టాడయ్యా, దేవునికి నాకు మధ్యలో ఉన్న వేద్యం నువ్వు తీర్చాలి అని అంటే సొలొమోను జ్ఞానం కలిగినాడు కదా. అమ్మా నీ సంకన సంవత్సరం వయసున్న కొడుకున్నాడే, 1,00,000 రూపాయలు ఇస్తా, అని విడిచిపెట్టు, వదిలేసేయి అని అన్నాడంట. ఎగాదెగా చూసి న్యాయం తీరుస్తావని వస్తే, ఇదేమి న్యాయం స్వామి, నువ్వు జ్ఞానం కలిగినోడు అనుకున్నావు, నువ్వు మాట్లాడే మాట 1,00,000 రూపాయలు కొడుకుని అమ్మేసుకుంటానా, 1,00,000 రూపాయలు కొడుకుని విడిచిపెడతానా అన్నాడట. 1,00,000 కాదు అమ్మ, బోరబండక్క, 1,00,000. అబ్బా, అపార్ట్మెంట్ కొనుక్కుని అయితే 1,00,000 రూపాయలు ఇస్తా, నీ తల్లి 1,00,000 రూపాయలు ఇస్తా, నీ చంకనున్న సంవత్సరం ఉన్న బిడ్డను విడిచిపెట్టు అని అన్నాడట. ఆ తల్లి అగాధగా చూసి, నువ్వు జ్ఞానం అనుకున్నా కానీ మరీ ఇంత వెర్రుడా? ఎవరమ్మా ఆయన? సొలొమోను పట్టుకుని ఎర్రుడు అంటారేంటి? నువ్వు జ్ఞానవంతుడు అన్నావు కానీ మరీ ఇంత జ్ఞానం లేని మాటలు మాట్లాడుతావు అనుకోలా. 1,00,000 రూపాయలకి కడుపును పుట్టిన కొడుకును వదిలేస్తానా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? రాజు ఈసారి పెంచాడట. వేలం పాటలో పెంచుతారు కదా, 10 రూపాయలు పాస్టర్ గారి పాట, 20 రూపాయలు, 50 రూపాయలు వేలం పాట పెంచినట్టుగా పెంచి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 100 కోట్ల రూపాయలు ఇస్తా, నీ కొడుకుని విడిచిపెట్టు. 100 కోట్లు కాదు, ప్రపంచం అంతా నాకు ఇచ్చిన నా కడుపున పుట్టిన బిడ్డను నేను విడిచిపెట్టను. అప్పుడు సొలొమోను అన్నాడట, నీ కడుపును పుట్టిన బిడ్డను నువ్వు విడిచిపెట్టలేదే, తన సారూప్యంలో తన పోలికలో సృజించబడిన నిన్ను నీ దేవుడు ఎలా విడిచిపెడతాడు?
కడుపును పుట్టిన బిడ్డను తల్లి అయినా విడిచిపెడతాదేమో కానీ సృష్టికర్త అయిన దేవుడు పొర్రపాటును మరవడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, ఇశ్రాయేలీల ప్రత్యక్షత వేరు, మన ప్రత్యక్షత వేరు. మన స్థాయి ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలను గొర్రెపిల్ల రక్తంతో కొనుక్కున్నాడు. బిడ్డ, నిన్ను తన స్వరక్తంతో కొనుక్కున్నాడు ఆయన. నీ విలువ ఎంతో తెలుసా? యేసయ్య ప్రాణము యొక్క విలువ ఎంతో, నీ విలువ కూడా అంతే. నీ విలువ కూడా అంతే. ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. విలువైన రక్తాన్ని చిందించి కొనుక్కున్నాడు. తన సర్వస్వాన్ని తారపోసి, వీడు నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలని తన ప్రాణాన్ని తారపోసి నిన్ను కొనుక్కున్నాడే. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎలా మరిచిపోతాడు అనుకుంటున్నావు? నిన్ను ఎలా విడిచిపెట్టాడు అనుకుంటున్నావు? దేవుడు నాకు ముఖం చాటేశాడు అని అంటావా? శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడో ఒక విచిత్రమైన మాట బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. యోబు భక్తి కలిగిన వాడే. భక్తి కలిగిన యోబు శ్రమల కొలిమిలో కాల్చబడ్డాడు. ఆ కాల్చబడే పరంపరలో అంటాడు ఒక మాట, దేవుడు ఎక్కడున్నాడో ఆయన నివాస స్థానం ఏదో అది నాకు తెలుసునుగాక అంటాడు. సారీ, నాతో కలిసి చెప్పండి. ఆయన నివాస స్థానం ఏదో అది నాకు తెలియబడును గాక. ఏమడిగాడు? అంటే దేవుని ఇల్లు అడ్రస్ కనుక్కుంటే వెళ్ళి ఏం చేద్దామని. భలే మంచి పని చేసావు దేవా, కష్టాలు ఇచ్చి నాకు మంచి పని చేసావని దేవుని స్తుతించడానికా? నా కష్టం తీసేయ్యా, నా శ్రమను తీసేయ్యా అని ఏదో దేవుని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుకుందామని ఆయన ఎక్కడుంటాడో ఆయన ఒక్కసారి కనపడితే ఆయన కాళ్ళు పట్టుకొని, ఎందుకయ్యా ఇట్లా చేసావు, ఎంత భక్తిగా బ్రతికే కదా, కాస్త విడుదల దయచేయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుకుంటా. కొన్నిసార్లు బాగా బాధల మధ్యలో నలగొట్టబడేటప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? యేసయ్యా ఒక్కసారి కనపడేసయ్యా, ఒక్కసారి కనపడేసయ్యా, నా గుండెల్లో ఉన్న బాధ అంతా నీకు చెప్పుకుంటా యేసయ్యా, ఈ బాధల కొలిమిలో నుంచి నన్ను విడిపించేసే ఒక్కసారి యేసయ్య కనపడితే బాగుండు అని మీలో ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? ఎప్పుడమ్మా? తమ్ముడు కొట్టినప్పుడా? ఆ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు ఒక్కసారి ఆయన కనపడితే చాలు, ఆయన మన బాధ చెప్పుకుందాం అనుకుంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందో తెలుసా? నీవు అనుకుంటావు దేవుడు నాకు ముఖం చాటేశాడని. శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు దేవుడు ముఖం చాటేయడు. ఒక అద్భుతం చెప్పమంటారా? శ్రమల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడేటప్పుడు నీ వైపే తదేకంగా దేవుడు చూస్తాడు. బైబిల్లో ఏమైనా ఆధారం చూపిస్తారా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. 8వ వచనం, 9వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిక్కుకు వెళ్ళినను ఆయన కనబడట్లేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నా వైపు చూడాలి అందరూ. అమ్మ అందరూ చూడాలి. 9వ వచనం చిన్నగా పెట్టి చిన్న రైట్. నా వైపు చూడండి. దేవుని అడ్రస్ ఏదో కనుక్కోవాలనుకున్నాడు. ఒక్కసారి ఆయన కనపడితే ఆయన కాళ్ళ మీద పడి, ఎంతకాలమయ్యా ఈ కష్టాలు, కొంచెం విడుదలివయ్యా, నా బ్రతుకులో కాస్తంత నెమ్మదివయ్యా అని అడుగుదామని దేవుని కలుసుకోవటానికి తూర్పు దిక్కుకి వెళ్ళాడంట. తూర్పు దిక్కుకి వెళ్తే దేవుడు కనపడలేదట. పడమటి దిక్కుకి వెళ్ళాడట. పడమటి దిక్కుకి వెళ్తే దేవుడు కనపడలేదట. ఈసారి ఏ దిక్కుకి వెళ్ళాడు? దేవుడు తన కార్యాలు జరిగించే ఉత్తర దిక్కుకి వెళ్ళాడట. అందరూ చూడాలి. ఉత్తర దిక్కు ఇది కదా, ఉత్తర దిక్కు ఇది కదా. యోబు ఏ దిక్కుకు వెళ్ళాడు? ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. ఇట్లా వెళ్తున్నాడు. ఇట్లా వెళ్తుంటే దేవుడు తన ముఖాన్ని ఇటు తిప్పుకున్నాడట, దక్షిణ వైపు తిప్పుకున్నాడు. యోబు ఎటు నుంచి వస్తున్నాడు? ఇటు నుంచి వస్తున్నాడు. రాజా ఇట్రా,
ఈయన యోబు అనుకోండి. అటు వెళ్ళు, తూర్పుకెళ్ళు, సాలేగరా, పడమరకెళ్ళు, ఇప్పుడు ఉత్తరం వైపుకురా, ఇట్లా ఎదురుకురా, ఉత్తరం వైపుకురా. నేను ఎటు తిరిగి ఉన్నాను. ఇప్పుడు యోబు ఎటు వస్తున్నాడు? దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? యోబు ఎటు నుంచి వస్తున్నాడు? దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తున్నాడు. దేవుడు తన ముఖాన్ని ఎటు తిప్పుకున్నాడు? దక్షిణ వైపే తిప్పుకున్నాడంటే యోబు వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కూర్చో. కంసలి బంగారాన్ని అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసి అటు ఇటు చూస్తూ ఉంటాడా? అగ్నిలో వేసి కాల్చబడుతున్న బంగారం వైపే తదేకంగా చూస్తాడు. మీరు అప్పుడే వచ్చి సడన్గా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, సేటు బాగున్నారా అని అన్నావు అనుకోండి, బాగానే ఉన్నానయ్యా. ఏంటి సంగతిలో? ఇంట్లో పిల్లలు బాగానే ఉన్నారయ్యా. కొడుకు ఏం చదువుతున్నాడు? అమెరికాలో MBBS చదువుతున్నాడయ్యా. కూతురు ఏం చదువుతుంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడో తెలుసా? ఎటు చూస్తూ ఉంటాడు? అగ్నిలో బంగారం వేసి, ఏం బాబాయ్ బాగున్నావా, ఇంట్లో పిన్ని బాగుందా అని బాతాకాన పెట్టడం. విలువైన బంగారం అగ్నిలో కాలిపోయేటప్పుడు బూడిద కాకుండా ఎంతవరకు కాల్చాలో అంతవరకే కాలుస్తాడు. కాలేటప్పుడు బంగారం వైపే తదేకంగా చూస్తాడు. బిడ్డ, నీవెవరివో తెలుసా? బంగారం కంటే శ్రేష్టమైనడు అయ్యా. బంగారాన్ని వెలబెట్టి కొనొచ్చు. యేసుక్రీస్తు వారు వెండి చేత బంగారము చేత నిన్ను కొనలేదు. బంగారము కంటే వెండి కంటే అమూల్యమైన తన ప్రశస్తమైన రక్తంతో దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. చెప్దాం ఆమేన్. సో బంగారాన్ని కాల్చేటప్పుడే కంసాలి అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పరమ కంసాలిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతవరకు కాల్చాలో అంతవరకే కాలుస్తాడనే పేరుకే కానీ కాల్చబడేటప్పుడు తదేకంగా నీ వైపే చూస్తున్నాడు ఆయన. బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన వారిలో గుండెల్లో చెప్పుకోలేని బాధతో ఆరాధనకు వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, దేవుడు నా వైపు చూడట్లేదయ్యా, ఓ తెలియని కృంగుదలతో ఈ ఆరాధనకి ఎవరైనా వస్తే మీకు ఒక శుభవార్త. బిడ్డ, నీవు ఆరాధించే నీ దేవుడు నీ వైపే తదేకంగా చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సరేనయ్యా, తదేకంగా చూస్తున్నాడు అంటే మనం కాల్తా ఉంటే తమాషా చూసే దేవుడా? ఎంతకాలం ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ ఆపదలు, ఎంతకాలం అగ్ని కొలిమిలో దేవుడు తన ప్రజలను కాలుస్తూ ఉంటాడు. ఎంతకాలం అని అడుగుతారా? కొంతకాలమే. ఎంతకాలం అని అడుగుతారా? ఆ బంగారంలో తన ప్రతిబింబం కనపడే వరకు ఆ బంగారాన్ని కంసలి అగ్నితో కాలుస్తూనే ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడు. కంసలి బంగారాన్ని అగ్నిలో వేశాడు. మిమ్మల్ని అడుగుతా, ఎంతసేపు కాలుస్తాడు? చెప్పే కదా ఇందాక, ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది. ఎంతసేపు చెప్పాలి? ఎంతసేపు? కొంచెంసేపా? అదే కొంచెంసేపు. ఎంతసేపు అయ్యా అంటే కాలి బూడిదయ్యే వరక. ఎంతసేపు? ఆ బంగారంలో కంసలి యొక్క ప్రతిబింబం కనపడే వరకు దాన్ని కాలుస్తాడు. ఎప్పుడు ప్రతిబింబం కనపడిద్దో తెలుసా? దానిలో ఉన్న మాలిన్యం అంతా అగ్ని చేత కాల్చబడి ఆ మాలిన్యం తొలగిన తర్వాత ఆ బంగారంలో కంసలి యొక్క ప్రతిబింబం కనపడిద్ది. అప్పుడు దాన్ని కాల్చడం ఆపేస్తాడు. నన్ను కాలుస్తాడు ఆయన. నశించటానికి కాదు, తన రూపాన్ని మనలో చూడటానికి దేవుడు కాలుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. నశింప చేయటానికి దేవుడు కాల్చడం, కాలి బూడిదైపోవటానికి దేవుడు కాల్చడం. ఎందుకు అగ్నిలో దేవుడు పొట్టం వేస్తాడంటే, నాలో ఉన్న మస్తు, నీలో ఉన్న మాలిన్యం, నీలో ఉన్న చెత్త, అది కాముకత్వమే కానీ, అపవిత్రతే కానీ, గర్వమే కానీ, జారత్వమే కానీ, అహంభావపు స్వభావమే కానీ, లెక్కలేని తనమే కానీ, దేవుని మాటకు లోబడని తత్వమే కానీ, ఏ చెత్త మనలో ఉన్నా
ఆ చెత్తను కాల్చి 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 ఆ చెత్త అంతా తొలగిపోయిన తర్వాత ఆ బంగారంలో కంసలి రూపం కనపడే వరకు ఎలా కాలుస్తాడో, చెత్త తొలగిపోయి తన రూపం మనలో కనపడే వరకు కొంతకాలం దేవుడు కాలుస్తాడు. కానీ కొంచెం గట్టిగా చెప్దాం. మోషే పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక. అందరూ చంపబడ్డారు, మోషే కూడా చంపబడాలి. మోషే చంపబడాలనే ఫరో రాజు దగ్గర నుంచి మరణ తాకీదు వచ్చింది. ఎన్నెన్నో అపాయాల నుంచి మోషేను దేవుడు తప్పించాడు. 40 సంవత్సరాలు ఎన్నో అపాయాల నుంచి మోషేను దేవుడు తప్పించాడు. ఒకసారి మీరు ఆలోచించండి. మోషే ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి తప్పించబడ్డట్లుగా మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రమాదాల బారిన పడి వాస్తవంగా చనిపోవలసిన వాళ్ళం. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో మరణకరమైన వ్యాధులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. మరణము ఒక్కడుగు దూరానే కొన్ని సందర్భాల్లో మనకుంది. ఇక చచ్చిపోయారా, అయిపోయిందిరా నా పని అని అనుకుంటున్న ఆఖరి క్షణాలలో జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు. నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు ఆ బావి ఉంటుంది కదా, ఆ బావి ఒడ్డున నిలవబడి ఉన్నా. వెనక నుంచి ఒక కుర్రోడు వచ్చి బావిలోకి నెట్టాడు. దేవుని కృప, నాకు ఈత రాదు, నాకు చెట్టు ఎక్కడం రాదు, ఈత రాదు, పల్లెటూరులో పుట్టినా రాదు. నెట్టేసి ఒరే ఒరే అని కేకలేస్తున్నా. ఆడంటాడు, ఈత వచ్చు కదరా, ఇది బయటికి రా అన్నాడు. ఒరే నాకు ఈత రాదురా, నీకు వచ్చు కదా దిగన్నా. వాడన్నాడు, నాకు కూడా రాదన్నాడు. వాడికి ఈత రాదంట. ఆ బావి పనికి వెళ్ళినప్పుడు ఆ పెద్దగాడి కేకలేసాడు, అయ్యా ఈ పిల్లోడు బావిలో పడ్డాడు, నేనే నెట్టాను, రండి రండి అని అంటే అక్కడ బావి దగ్గర పని చేసుకునే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఆయన దిగి బావిలో నుంచి బయటికి తీశాడు. మోషే నీళ్ళల్లో నుంచి తీయబడినవాడు, నేను చావవలసిన వాడిని. మోషేను నీళ్ళల్లో నుంచి తీసినట్లుగా మరణంలో నుండి నా దేవుడు నన్ను జీవానికి దాటించాడు. ఎందుకో తెలుసా? మీలాంటి భక్తి పరులకు దేవుని వాక్యం ప్రకటించాలని, నరకానికి వెళ్ళే లక్షల కొలది ప్రజలను పరలోక రాజ్యానికి ఆయత్తపరచాలని ఆ రోజే దేవుడు సంకల్పించాడన్న దేవుని గొప్ప సంకల్పం ఈ మట్టి బుర్ర అర్థం చేసుకోలేకపోయింది. నేనే కాదు బిడ్డ, నీ జీవితంలో ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణకరమైన స్థితులు, ఎన్ని మరణగండాలు నిన్ను వెంటాడలేదు. వాటన్నిటి మధ్యలో ఎందుకు సజీవునిగా ఉన్నావో తెలుసా? నీ మీద ఇంకా దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కనుక. చెబుదాం గట్టిగా ఆమేన్. నీ ద్వారా దేవుడు జరిగించాల్సిన మహోపకార్యాలు చాలా ఉన్నాయి. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంతానం ద్వారా దేవుడు జరిగించాలని అనుకున్న గొప్ప కార్యాలు భూమి మీద ఇంకా ఉన్నాయి కనుక. ఎన్ని మరణగండాలు నిన్ను ఆవరించినా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించుకుంటా వచ్చాడు. నాకు మోషే గురించి చెప్పినప్పుడు అసలు అది చెప్పాలంటే భలే ఎగ్జైటింగ్గా, ఏమంటారు? ఇప్పుడు మోషేని చంపాలనుకుంది ఎవరు? ఫరో. మోషేని చంపే పరంపరలో చాలామంది హెబ్రీ మగపిల్లలను చంపించేశాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషేను ఆ నైల్ నదిలో ఈదుకుంటూ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఆ జమ్ము పెట్టి తీసింది, హెబ్రీయుడు అని తెలిసింది. ఆ తల్లి ఎవరు? ఫరో కుమార్తె. మోషేని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఫరో ఇంటికి తీసుకెళ్ళింది. మోషేని చూడటంతో వాస్తవంగా ఫరో ఏం చేయాలి? మీరు అనొచ్చు, గుర్తుబట్టి ఉండకపోవచ్చండి, ఐగుప్తీయుడు అనుకొని ఉండొచ్చండి అని అంటారా? ఐగుప్తీయులు అంటే కాలిన ముఖం కలిగిన వారని అర్థం. హెబ్రీయులు మాడిన ముఖమా? కాదు నాయన. హెబ్రీయులు తెల్లగా ఉంటారు, వింటారా? ఐగుప్తీయులు నల్లగా ఉంటారు వాళ్ళు. మిశ్రామీయులు వాళ్ళు నల్లగా ఉంటారు, వీళ్ళు తెల్లగా ఉంటారు. మోషే సుందరుడై ఉండుట చూచి అని బైబిల్లో చూస్తాం కదా. చూడటంతో హెబ్రీయుడని వాళ్ళు గుర్తుపట్టారు. అరే హెబ్రీ పిల్లోని చంపాలని ఫరో ప్రయత్నం చేస్తే ఆ హెబ్రీ పిల్లోడే తన ఇంటికి వచ్చిన తర్వాత ఫరో ఏం చేయాలో తెలుసా? నా వైపు చూడాలి ఒకసారి. మోషేని అట్లా ఎగరేసి కత్తితో ముక్కలు చేయాలి. కానీ చెయ్యలా. 40 సంవత్సరాలు పాలు పెరుగు పెంచి పోషించాడు. నేను
దేవుడు అని ఉంటాడు, రే ఫరో నీ ఇంటికి పంపిస్తా, రా ఏం చేస్తావో చెయ్యి. అప్పుడప్పుడు పల్లెటూరులో అంటారు కదా, రే నీ అడ్రస్ ఏంటో చెప్పు, మీ ఊరు వస్తా, మీ కల్లీకి వస్తా, రా తెలుసుకుందాం అని అంటారు చూసారా. దేవుడు కూడా, రే ఫరో నా మోషేని చంపుతావా, నా మోషేని నీ ఇంటికే పంపిస్తా, 40 సంవత్సరాలు పెంచుతావు, వేడితో రాజభోజనంతో, కాజు పందెము కొన్ని పెంచినట్టు పెంచాడు 40 సంవత్సరాలు. విచిత్రం ఏంటో తెలుసా, కాఠిన్యాన్ని పంచాల్సిన హృదయం కరుణను పంచే హృదయంగా దేవుడు మార్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అయితే మోషే ఏం చేశాడంటే తన విలువిద్యలను బట్టి, తన ప్రావీణ్యతను బట్టి తొందరపడి ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆ తర్వాత దేవుడు అనుకున్నాడు, నాకు నాయకుడిగా ఉన్నవాడు ఆవేశపరుడు కాకూడదు. ఆమెన్. నా చేతిలో వాడబడే పాత్ర సాత్వికుడై ఉండాలి, నేను వినియోగించుకునే పాత్ర దీన మనసు కలిగినోడై ఉండాలి. ఇలాంటి తొందరపాటుతనం కలిగిన వాడు నేను ఎలా వాడుకుంటా అని చెప్పి మోషేని ఏం చేశాడో తెలుసా, మిద్యాను అరణ్యానికి పంపించి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యపు కొలిమిలో దేవుడు కాల్చేశాడు. ఇంకా తెలుగు భాషలో చెప్పాలంటే మోషేను ఇల్లిరకానికి పంపించి నలగొట్టాడు. బైబిల్లో ఇల్లిరకానికి పంపించి నల్లగొట్టబడిన 2 వ్యక్తులు, మొట్టమొదట ఆయన మన చుట్టమే, రెండవది మోషే దగ్గరికి వచ్చరికి ఎట్లా నల్లగొట్టుంటాడో తెలుసా, సిప్పోర ఏదో అని ఉంటుంది. సిప్పోర అనబోయే లోపు మోషే ఓ దెబ్బ కొడదామని చెయ్యెత్తుంటాడు. ఈ లోపు పరిగెత్తుకొని చూడుచుంటాడు. ఇత్రో ఏమని ఉంటాడు, రే మోషే ఐగుప్తులో చంపావుగా, ఇక్కడ కూడా చంపుతామనేనా, దించో నరహంతకుడు అని తెలిసిన నా కూతురు నీకు ఇలేదా, అదేదో సామెత ఉంది, పిలిచి పిల్లనిస్తే కులం చెడ్డదన్నారట, దిక్కుమొక్కులే నీకు నా కూతుర్ని ఇస్తే నా కూతురు మీద అని ఉంటారు. మోషే అనుకుంటాడు, దేవా ఐగుప్తులో నా పరిస్థితి, ఎడకొచ్చేసరికి పరిస్థితి ఏంటి ప్రభువా ఇదంతా. 40 సంవత్సరాలు నలగొట్టి దంచెదులు పెట్టాడండి దేవుడు. గుర్రాల మీద తిరిగే మోషే గొర్రెల వెంబడి తిరుగుతున్నాడు. రాజపాల్పు మీద పవలించే మోషే ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు నలగొట్టిన తర్వాత అదే మోషేను గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా, భూమి మీదనున్న సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఓసారి ఈ మాట చెప్పండి, భూమి మీదనున్న సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. పెద్దగా చెప్పండి. మొత్తం భూమి మీదనున్న సమస్త ప్రజలలో ఎవరి మీద, నేనంట సృష్టి అంతట్లో కాదు, భూమి మీదనున్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడు మోషే. సృష్టి అంతటిలో మిక్కిలి సాత్వికుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత భూమి మీదనున్న సమస్త ప్రజలలో మిక్కిలి సాత్వికుడు ఎవరయ్య అంటే దైవజనుడైన మోషే. ఇప్పుడు అడుగుతా, మోషే ఈ సాత్వికం ఏ యూనివర్సిటీలో నేర్చుకున్నావయ్యా? క్రేన్బ్రిడ్జ్ యూనివర్సిటీలో నేర్చుకున్నావా? ఉస్మానియా యూనివర్సిటీలో నేర్చుకున్నావా? నాగార్జున తమ్ముడా చెప్పాలి, ఇంకేమున్నాయి? నాగార్జున యూనివర్సిటీలో నేర్చుకున్నావా? జేఎన్టీయూలో నేర్చుకున్నావా? ఎక్కడ నేర్చుకున్నావంటే మోషే ఏమంటాడో తెలుసా, ఈ పాఠాలు శ్రమల పాఠశాలలో నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తా, గుండెల మీద రాసుకొని, శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మనకు నేర్పలేదు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మిక్కిలి సాత్వికుడైన తర్వాత చూడండి, మిక్కిలి సాత్వికుడైన తర్వాత మోషేను నాయకుడిగా మార్చి ఈ నాయకుడి చేతికి
40 లక్షల మంది ఇశ్రాయేలీయులను ఈ నాయకుడి చేతికి అప్పగించాడు. ఆమేన్. దైవజనమా, సేవకులైనా సేవకురాళ్ళైనా కోపిస్తే సేవకుడికి దేవుడు ఆత్మలు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూడండి. ఆవేశంగా ప్రవర్తించేవాడు ఒకవేళ తలాంతును బట్టి ఆత్మలను సంపాదించుకున్నా వాని కోపిస్తే తనాన్ని బట్టి ఆత్మలను పోగొట్టుకుంటాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాతో కలిసి చెప్పండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? సేవకుడు సహజంగా ఏం స్వతంత్రించుకోవాలి? భూలోకాన్ని, అంటే ఆత్మలను స్వతంత్రించుకోవాలి. సేవకుడు భూలోకాన్ని ఆత్మలను స్వతంత్రించుకోవాలంటే వాడు ఏమై ఉండాలి? సాత్వికుడై ఉండాలి. దేవుడు ఇక్కడ సాత్వికులు ధన్యులు అన్నారు, కానీ ప్రసంగికుడు ధన్యుడు, వాడు ఆత్మలను సంపాదిస్తాడు అని అల్లా. పాటగాడు ధన్యుడు, వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని అల్లా. ప్రతి దైవజనుడు సాత్వికుడై ఉండాలి. నా వైపు చూడండి అమ్మా, సేవకుడు సాత్వికుడైతే మరి మీరు బీపీ పేషెంట్లు అయి ఉండాలనే చెప్పాలి. సేవకుడు సాత్వికుడు అయి ఉండాలి. తమ్ముడు నువ్వు బుస్ అంటే బుసా జార్జ్ బుష్ అయిపోతావు, కుదరదు. సాత్వికం యేసయ్య రూపం, యేసయ్య స్వభావం. ఆయన రూపం మోషేలో కనపడే వరకు 40 సంవత్సరాలు అగ్నిలో కాల్చాడు. బిడ్డలారా, యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నిన్ను కాల్చి బూడిద చేయాలని కాదు, ఆయన లాంటి వారిగా మనం మారాలి. ఇదే దేవుని యొక్క ఆశ. అందుకనే పేతురు గ్రంథంలో పేతురు గ్రంథకర్త అంటాడు, చూడండి ఆ మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 నాతో కలిసి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ నాతో కలిసి చెప్పండి, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. ఎంతకాలం దేవుడు తన పిల్లను శ్రమ పెడతాడట? జీవితకాలం కాదు. ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ ఆపదలు, ఎంతకాలం ఈ అపాయాలు? బ్రతుకు కాలమా? నో. జీవితకాలమా? కాదు. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ అంటాడు కదా, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. దేవుడు మీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా కొంచెం కాలం శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. బైబిల్ చరిత్ర చూడండి. భక్తుడైన యోసేపు గారు ఉన్నాడు. 17వ సంవత్సరం వరకు తండ్రి ఇంటిలో పెరిగాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు ఏమైపోయాడో, బ్రతికాడో చనిపోయాడో అడ్రస్ తెలీదు. 30వ సంవత్సరం వరకు యోసేపు అనేవాడు బ్రతికున్నాడో లేదో ఎవరికీ తెలియదు. 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటికి దేవుడు రాజుగా నిలవబెట్టాడు, ప్రధానిగా నిలవబెట్టాడు. యోసేపు ఎంతకాలం బ్రతికాడు? రమారమి 130 సంవత్సరాలు బ్రతికాడు. నేనంట శ్రమలు అనుభవించింది 13, లేదు రాజయ్య వరకు కలుపుకుందామా, శ్రమలు అనుభవించింది 30 సంవత్సరాలు అయితే చూడండి, శ్రమలు అనుభవించింది 30 సంవత్సరాలు అయితే సౌఖ్యాన్ని అనుభవించింది 80 సంవత్సరాల సౌఖ్యాన్ని అనుభవించాడు. ఎంతకాలం? అందుకనే దేవుడు అంటాడు, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. దావీదు శ్రమలు అనుభవించాడు, దావీదు అపాయాలు అనుభవించాడు, జీవితకాలం అనుభవించలేదు సుమి. కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును అంటాడు. నాతో కలిసి చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున తప్పకుండా సంతోషము కలుగుతుంది. రాత్రి అంతా అన్నాడా? జీవితాంతం అన్నాడా? రాత్రి అంతా అన్నాడా? బ్రతుకంతా అన్నాడా? బిడ్డలారా, నీ జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు, కానీ
కొంచెం కాలము శ్రమలు అనుభవించిన తర్వాత తానే మనలను సంపూర్ణులుగా చేసి, తానే మనలను స్థిరపరిచి తన మహిమ కొరకు తానే బలపరుచునుగాక. అయితే మంచిది. ఈ శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు ప్రతి విశ్వాసి చేయాల్సిన 3 దివ్యమైన పనులు ఈ కీర్తనలో మనం గమనిస్తే, శ్రమల మధ్యలో ఒక విశ్వాసి కొట్టుమిట్టాడేటప్పుడు దేవుని సన్నిధిలో చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థించాలి. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. 26వ అధ్యాయం 21వ వచనం చూడండి అందరూ ఒకసారి. అందరూ మీ బైబిల్ తెరవాలి. చూడండి చూడండి చూడండి, ఆ మాటలు నాతో కలిసి చెప్పండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగియుండుము. చూడు, ఉగ్రత దినాలు అనుభవిస్తున్నాం, శ్రమ దినాలు అనుభవిస్తున్నాం, అపాయకరమైన దినాలు అనుభవిస్తున్నాం. ఈ అపాయకరమైన దినాలు అనుభవించే దినాల్లో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో చేయాల్సింది ఏంటో తెలుసా? తన ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ప్రార్థించేవాడైతే ఆ శ్రమనే భవిష్యత్తులో మహిమగా దేవుడు మారుస్తాడు, ఆ కీడునే మేలుగా దేవుడు మారుస్తాడు, ఆ నష్టాన్ని భవిష్యత్తులో లాభంగా దేవుడు మారుస్తాడు. అలా మార్చాలంటే శ్రమ దినాన, ఉగ్రత దినాన, అపాయాల మధ్యలో కలవరపడి అటు ఇటు టెన్షన్ పడిపోయి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిదని పిరికిదానిలాగా నువ్వు చావును కోరుకోవద్దు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత కష్టపడినా నా జీవితం ఇంతే, ఎదుగు బొదుగు లేని జీవితం, ఈ జీవితం జీవించే కంటే నేను ఏదైనా అయిపోతే బాగుండు మరణాన్ని కోరుకోవటం కాదు. ఈ ఉగ్రత దినాన ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదుము కాక. సరిగ్గా దావీదు అదే చేశాడు. చూడండి 13వ కీర్తన చూడండి, అన్నమాట 3వ వచనం, 3-4 చరణాలు, 3-4 చరణాలు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడు చూడండి. యెహోవా నా దేవా, పెద్దగా యెహోవా, ఇంకోసారి యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో, నేను మరణ నిద్ర నందుకుండను, వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండను, నా కన్నులకు వెలుగునిమ్ము. చూడు ఏమని ప్రార్థన చేస్తాడు. అమ్మ నా వైపు చూడాలి. యెహోవా దేవా అనలా, ఏమన్నాడు? నా దేవా, నా దేవుడు అయ్యా, నా దేవా. వ్యక్తిగతంగా ఎలా అనుభవించుకుంటున్నాడో చూడండి. నా దేవా, నా మీద దృష్టి ఉంచయ్యా. అయ్యా, నేను తూలి పడిపోతే శత్రువు ప్రహర్షిస్తాడయ్యా, వాడు గంతులేస్తాడయ్యా, వాడు పండగ చేసుకుంటాడయ్యా. శత్రువుకి అవకాశం ఇవ్వద్దు. నేను ఓడిపోయానని వాడు గుసగుసలాడొద్దు. నేను పడిపోయిన నా స్థితి చూసి వాడు పండగ చేసుకోవద్దు. అయ్యా, శత్రువు ప్రహర్షించకుండా ఉండునట్లుగా నన్ను నిలవబెట్టయ్యా. బ్రతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి. సంగమా, నేను ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. మాట రాత్రి మా సేవకుల పిల్లలతో కూడా మేము మాట్లాడుకుంటూ ఈ మాట అన్నాను. అమ్మా, నువ్వు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చావనుకో, పగలనక రాత్రి అనక రెక్కల ముక్కలు చేసుకొని అహోరాత్రులు కష్టపడి రూపాయి కూడగట్టుకొని ఒక మంచి స్థితికి వచ్చావనుకో, నువ్వు మంచి స్థితికి వస్తే సహబాష్రా, ఈ బిడ్డ ఎంత కష్టపడి పైకి వచ్చిందో, సహబాష్రా,
అనేవాళ్ళు ఉంటారో లేరో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదిగితే పైకి వస్తే చూసి ప్రహర్షించేవాళ్ళు పొగిడేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు కూలిపోతే నీ పతనావస్థను చూసి పకా నవ్వాలని ఎదురు చూసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. ఇది లోకంలో జరుగుతుంది. నువ్వు గొప్పోడు అయితే, ఒక ఘనమైన స్థితికి వస్తే, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తబడి శాసించబడి ఒక ఘనమైన స్థితికి వస్తే సహబాషురా, వీళ్ళ పిల్లలు ఎంత కష్టపడ్డారో, సహబాషురా, భార్య భర్త పిల్లలు ఐక్యంగా కలిసి ఎంత చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నారు, బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలరా అని మనల్ని చూసి స్ఫూర్తి తెచ్చుకునేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. నువ్వు నిలవబడితే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. బిడ్డ, నువ్వు గ్రహించు, నువ్వు పడిపోతే పండగ చేసుకుందామని అనుకునేవాళ్ళు కోకొల్లలో. నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? విరోధికి ఎప్పుడు ఆ అవకాశం నేను ఇవ్వకూడదయ్యా. బ్రతుకు కాలమంతా నీ కొరకు నేను నిలవబడాలి, నీ మార్గంలో నేను సాగిపోవాలి. పడిపోయే పరిస్థితి రాకూడదయ్యా. ఆర్థికంగానైనా నేను పతనం కాకూడదు, ఆత్మీయంగానైనా ఏ కోణంలో కూడా, చివరికి నా చదువుల్లో కూడా నేను పతనం కాకూడదు. ఎందుకంటే నేను ఓడిపోతే పండగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు అదే అంటున్నాడు, అయ్యా నేను కూలి తూలి పడిపోతే శత్రువు ప్రహర్షిస్తాడు, వాడు ప్రహర్షించకుండా ఉండునట్లుగా నన్ను లేవనెత్తయ్యా. మన ప్రార్థనలో కూడా ఎంత జ్ఞానంగా అంటే జ్ఞానం అంటే కుయుక్తి కాదు. మరలి ఇక్కడ ఓసారి ఆసా ప్రార్థన చేస్తాడు. 10 లక్షల మంది సైన్యం ఆయన మీద యుద్ధానికి వస్తుంది. ఆయన మీద యుద్ధానికి వచ్చేటప్పుడు ఏమంటాడో తెలుసా? దేవా, నరమాతృని నీ పైన విజయము నొందనీయకు అంటాడు. నాతో కలిసి చెప్పండి, నరమాతృని. పెద్దగా చెప్పండి అమ్మా. ఇంకోసారి, నరమాతృని నీ పైన విజయము నొందనీయకుము. ఓ మాట అడుగుతాను, ఇప్పుడు ఆ 10,000 మంది సైన్యం యుద్ధానికి వచ్చింది దేవుని మీదకా ఆసారాజు మీదకా? నా మీద జయము నొందనీయకుము అని ప్రార్థన చేస్తే బాగుండేది. అట్లా చేయలా. ఏమంటాడు తెలుసా? అయ్యా నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కదయ్యా, నాకు అవమానం వస్తే నీకు అవమానం వచ్చినట్టు కదయ్యా, నా యావత్ బాధలో పాలిభాగస్తుడిగా నీకంటే ఇంకెవరుంటారయ్యా, నా ఓటమి నీ ఓటమయ్యా. అయ్యా నువ్వు ఓడిపోకూడదు, నువ్వు గెలవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆశ ఒంటరివాడైనా ఆ ఒంటరివాడి పక్షాన దేవుడు నిలవబడి అఖండమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. చెప్దాం ఆమేన్. ఆపద దినాన, దేవుడు ముఖం చాటేశాడు అనుకున్న దినాన మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఉగ్రత దినాన అంతఃపురములో అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనే ఓడిన చోట నిన్ను గెలిపించటం ప్రారంభిస్తుంది. సనుగు కాదు దీనికి పరిష్కారం, సనుగు కాదు దేవునికి దీనికి పరిష్కారం. ఇంత ప్రార్థన చేశా దేవుడు ఏమి ఇచ్చాడు, ఇంత ప్రార్థన చేశా అట్లెందుకు జరిగింది, ఇంత ప్రార్థన చేశా నా జీవితంలో ఏం జరిగింది? పొర్రపాటున సనుగుడు శబ్దం మన నోట రాకూడదు. ఈ భయంకరమైన అపాయకరమైన పరిస్థితుల మధ్యలో అంతఃపురం అనే దేవుని సన్నిధికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించుదుముగాక. రెండవది, ఈ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు దేవుణ్ణి కృప వేడుకోవాలి. ఆమేన్. ఏం వేడుకోవాలి? కృపను వేడుకోవాలి. దావీదు అదే వేడుకున్నాడు. చూడండి కీర్తనల గ్రంథం అదే 13వ కీర్తన 5వ చరణం. 13వ కీర్తన 5వ చరణం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పెద్దగా చెప్పండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు అందరు నా వైపు చూడండి, సైలెంట్గా ఉండండి. దావీదు అంటాడు, నేనైతే ఆగండి నా వైపు చూడాలి. నేనైతే మీరు అనొద్దమ్మా, ఆగండి, నా వైపు చూడాలి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరి మీరు దేని యందు నమ్మిక ఉంచారు? దావీదు అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా?
మేం కూడా మీ కృప ఎందే నమ్మికుంచామయ్యా, మేం కూడా మీ కృప మీదే ఆధారపడ్డామని ఆ కృప మీద మనం ఆధారపడదుం గాక. శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు కూర్చొని చేయాల్సింది ఒకటి, దేవా కృపివు, దేవా కృపివు, దేవా కృపివు, దేవా కృపివు. కృపను వేడుకుంటే శ్రమను, నా వైపు చూడాలి, కృపను వేడుకుంటే శ్రమ శ్రమగా తోచదు. ఎంత శ్రమైనా భరించటానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది. నా మాట అర్థమైందా? నా మాట అర్థం కాలేదా? శ్రమ వచ్చింది నిజమే. ఈ శ్రమలను తట్టుకొని శ్రమల మధ్యలో నిలవబడాలంటే, శ్రమల మధ్యలో తట్టుకొని నిలవబడటానికి కావలసిన శక్తి ఒక క్రైస్తవుడికి అనుగ్రహించేది ఏదో తెలుసా? దేవుని కృప. కృప నిన్ను ఆవరించినప్పుడు శ్రమ శ్రమగా తోచదు. ఆ శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని తట్టుకోవటానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది. దావీదు అంటాడు, భక్తుడైన పౌలు గారు అంటాడు, నేనెప్పుడు బలహీనుడునో, ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలహీనుడిని అంటాడు కదా మామూలుగా. ఏమంటాడు? ఎప్పుడు బలహీనుడనో. అదెట్టా? ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలహీనుడిని అని అన్నాను కదా. ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని. ఎందుకో తెలుసా? నా బలహీన సమయంలో కృప నన్ను ఆవరించింది గనుక మానవ బలహీనతలను మించి గంతులు వేసే శక్తి కృపలో నుంచి పుట్టుకొని వచ్చింది. కృప ఎలాంటిదో చెప్తా. నేను 8వ తరగతి 9వ తరగతి చదివేటప్పుడు ఒక చిన్న పిల్లోడి అంట పరిగెత్తుతూ ఉంటే దసరా సెలవుల్లో గడ్డి మీద కాలుబడి మంచు కురిసిన ఆ సందర్భంలో కాలు జారి పడిపోయా. అద్భుతం. ఈ చెయ్యి పెటమని ఇరిగింది, ఇక్కడ పెటమని ఇరిగింది. ఆ ఎముక ఇరిగిన తర్వాత అండి, ఆ రోజుల్లో కార్లు బోర్లు ఏమి లేవు కదా, రిక్షా మీద ఎక్కించి 3 కిలోమీటర్లు మంగళగిరి తీసుకెళ్ళారు. ఆ గతుకుల రోడ్లో చెయ్యి ఇట్టా అంటే నరకం ఎక్కడో లేదు, నా చేతిలోనే ఉందనిపించింది. భయంకరమైన బాధ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటంతో, సార్ ఈ నొప్పి భరించలేకపోతున్నాను సార్, మత్తు ఇంజెక్షన్ చేయండి సార్ అన్న. ఆయన అన్నాడు, మేము చేసే పని మొట్టమొదటి పని అదే నాయన అని ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేసిన తర్వాత నొప్పే తెలియలేదండి. పిండి కట్టు కట్టడానికి చెయ్యి ఇట్లా లాగారంట. వింటున్నారా? పిండి కట్టు కట్టడానికి చెయ్యి ఇట్లా లాగారంట. ఆ విరిగిన చెయ్యిని పిండి కట్టుతో చేత్తో ఎట్టెట్ట అన్నాడంట. ఇన్ని బలత్కారాలు చేతి మీద జరిగినా ఎంత కూడా బాధ తెలియలా. ఎందుకు చెప్పండి? ఒక్కసారి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నొప్పిగా అనిపించదు. కృప నువ్వు పొందుకుంటే శ్రమ శ్రమగా తోచదు. ఎంతటి శ్రమనైనా భరించడానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది. ఆమేన్. నిజంగా కృప పొందిన దానివైతే నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో చెప్తాను. చూడండి, నీ భర్త నిన్ను పట్టుకొని అసలు నీ మొహం చూస్తున్న కంపరం పడుతుంది, నాకు అనవసరంగా దొరికావు, శనిదానివి నువ్వు అని అన్నాడు అనుకోండి. కృప పొందితే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రైజ్ లాడయ్యా, ప్రైజ్ లాడయ్యా. ఆడికి అర్థం కాక మెంటలెక్కిపోతే. ఇది అందరికీ రాదండి, అందరికీ రాదు. కృప పొందిన స్త్రీకే ఈ మాట వస్తుంది. కొంచెం గట్టిగా ఆమెన్, కొంచెం గట్టిగా ఆమెన్. సరే, ఇప్పుడు ఇందాక నవ్వారు, ఇప్పుడు అంట చెల్లె నీ దగ్గరికి వచ్చి, ఏమంటా నిన్ను చేసుకున్నాను నాయి, నా దీపం ఆరిపోయింది అయ్యా, మా పుట్టింట్లో నా బతుకు ఎట్టుండేదో, ఏమంటా నా జీవితానికి దరిద్రానికి నువ్వు తగలడ్డావో, పడక మీ ఇంట్లో పడ్డా, మీ అమ్మ మీ అమ్మ ఒక రాక్షసి, నువ్వు దానికి డబులు, ఇక మీ చెల్లి ఉందే, అక్క ఉందే, అమ్మమ్మమ్మో ఆడపడుసులు ఉండాలి కానీ ఇట్లాంటి దరిద్రపు ఆడపడుసులు నా శత్రువు కూడా రాకూడదు. ఇంట్లో మీ నాన్న ఉన్నాడు, మామ, ఇవన్నీ కళ్ళతో చూస్తాడు కానీ చెవులతో వింటాడు కానీ అమ్మ ఎవరిని ఏమనలేని, కళ్ళుండి చూడలేని చెవు. అసలు మీది ఇల్లు అంటే ఎట్టుంటుందా? అసలు నేను అనవసరంగా ఈ ఇంట్లో పడ్డాను అన్ని భార్య అంటే, నువ్వు కృప పొందిన వాడివైతే భార్య వైపు చూసి, ప్రైజ్లాడమ్మా,
దేవుడిని దీవించగాక. ఇది అందరికీ రాదు, నవ్వినట్టు అనిపించవచ్చు, ఇది అందరికీ రాదు. కృప పొందిన వాడికి శ్రమ శ్రమగా తోచదు, శ్రమగా తోచదు. శ్రమను భరించడానికి కావలసిన శక్తి కృపను గ్రహించడం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకనే దైవజనమా, శ్రమను తొలగించమని ప్రార్థన చేస్తూ దానితో పాటు ఏమడగలమ్మా చెప్పాలి. ఆయన అంటానే ఉంటాడు, కృప పొందుకున్న వాళ్ళు నువ్వేమన్నా అనుకో, నేను దులుపుకొని పోతానంటావు. అట్లాగని పట్టి పట్టినట్టుంటావని కాదు. కృపలో ఉన్న మహాత్యం ఏంటో తెలుసా? అంటది, అయ్యా వివాహం కాకుండా నేను సంతానం కంటే నన్ను పట్టుకొని బజారు స్త్రీ అంటారు కదా, ఇది చెడిపోయిన ఆడదని అంటారు కదా, ఇంత నిందను నేను ఎలా భరించగలనయ్యా? మరియా, నీవు కృప పొందిన దానవు, కృప పొందిన దానవు, కృప పొందిన దానవు. నా కృప నీకు తోడుగా ఉంది. విమర్శించే వాళ్ళు ఎన్ని విమర్శించినా, కానీ నిందలు నీ మీద పడ్డా, తిరస్కారంగా మాట్లాడిన, సూటిపోటి మాటలతో నిన్ను హింసించిన, వాటన్నిటినీ తట్టుకోవటానికి కావలసిన చాలినంత కృప నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాను. గట్టిగా గట్టిగా గట్టిగా. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, నువ్వు పోతా ఉంటే, దేవుని మార్గంలో పోతా ఉంటే కొంతమంది కావాలని పని కట్టుకొని నీ మీద నిందలేస్తారు, కావాలని పని కట్టుకొని నిన్ను టార్గెట్ చేసుకొని రకరకాలుగా అంటారు. వాళ్ళు ఎన్నన్నా ఒకటి గుర్తుంచుకోండి, గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు కుక్కలెన్నో అనే సామెత ఒకటి ఉంది కదా. నువ్వు గజరాజానివి, దానికి మించిన దానివి. నువ్వు వెళ్తా ఉంటే కుక్కల్లాంటి మనుషులు ఎంతోమంది మొరుగుతారు, బావు బావు అంటారు, బావు బావు అంటారు. అర్ధరాత్రి పూట ప్రార్థన అంట, ఎక్కడికి వెళ్తుందో ఏమో, దీని నుదుటి బొట్టు లేదు, చెవులకి ఏమీ లేవు, అది ఇది అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఎవరిని పట్టించుకోకు. నా పవిత్రత ఏంటో నా ప్రభువుకు తెలుసు, నా భక్తి ఏంటో నా ప్రభువుకు తెలుసు. నా ప్రభు ఎదుట నేను నిందారహితురాలిగా బ్రతికితే చాలు, నా ప్రభు ఎదుట నిందారహితుడిగా బ్రతికితే చాలని పిలిచిన దేవుని ముఖాన్ని చూస్తూ నువ్వు సాగిపో. వాళ్ళు మురిగేయి, చెప్పాలి మురిగేయి మురుగుతూనే ఉంటారు. నువ్వు వెళ్తానే ఉండు, ఒక్క నిమిషం కూడా ఆగొద్దు. వాళ్ళ వైపు చూసి ఏమరా మురుగుతున్నావు అని అన్నావు అనుకోండి. ఇప్పుడు ఏనుగు పోయేటప్పుడు కుక్క మురిగింది, కుక్క మురిగిందని ఏనుగు ఆగింది అనుకోండి, కుక్క ఏమనుకుంటుందో తెలుసా? నేను ఏనుగునే ఆపేశా. విన్నారా? నా రేంజ్ ఇది. కుక్కకు లేనిపోయిన విలువ ఇయ్యొద్దు. కుక్కలు ఎన్నో మురుగుతాయి, కుక్కలు ఎన్నో సూటిపోటి మాటలతో నిన్ను అంటాయి. ఇదిగో చూడండి, చూపించేది అది పెద్దగా చూపించిన ఆయన. మా ఓడి పిసినారి సంఘానికి ప్రెసిడెంట్. అదిగో బిడ్డ, నువ్వు నింద లేకుండా బ్రతుకు. నిష్కారణంగా నిందలేసే వ్యక్తులు ఉంటారు. నేనంట కృప పొందుకుంటే దావీదా, నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావు, మట్టి కొట్టుకొని పోతావు, నాశనం అయిపోతావు. షిమి శపిస్తూ ఉంటే మేనల్లు అంటారు, మామయ్య ఒక్కసారి నువ్వు అడు తిరుగు, ఏ చేస్తాం మేము, ఏ చేస్తావు, నువ్వు కళ్ళు మూసుకో అన్నారు. దావీదు అంటాడు, సెరూయ కుమారులారా, నాతో మీకేం పని? నన్ను నిందించమని యెహోవా సెలవిచ్చాడు, నిందించనే. మౌనంగా దావీదు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని కృపను పొందినటువంటి వాడు కనుక. ఆమేన్. ఆయన కృప ఒక్కొక్క బిడ్డ మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఒకటి, శ్రమల మధ్యలో అంతఃపురానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రెండవది, శ్రమల మధ్యలో కృపను వేడుకోవాలి. మూడో మాట ఏంటో చెప్పమంటారా? ఆ శ్రమల మధ్యలో, ఆ చీకటి గాఢాంధకారపు మధ్యలో ప్రవచనమెత్తి విశ్వాసపు వాక్కులు మాట్లాడాలి. పెద్దగా చెబితే ఆమేన్. ఇది నా కొత్త మాట కాదు, దావీదు రాసిన కీర్తనలో నుంచి 13వ కీర్తన చివరి భాగం, 5వ చరణం, 6వ చరణం ఉందా? 6, ఓకే. నాతో కలిసి, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను.
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం పెద్దగా. ఇది చెప్పి నేను ముగిస్తాను. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం, కొంచెం హుషారుగా. నా వైపు చూడు. ఈ కీర్తన 13వ కీర్తన ఎట్లా ప్రారంభించాడు? ఎంతకాలం నన్ను మర్చిపోతావయ్యా, ఎంతకాలం నన్ను విడిచిపెడతావయ్యా, ఎంతకాలం నాకు నువ్వు విముఖుడుగా ఉంటావయ్యా, ఎంతకాలం, ఇంకెంతకాలం. ఏడుస్తూ ఈ కీర్తన ప్రారంభించాడు కదా, ప్రార్థనతో ఈ కీర్తన కొనసాగించాడు కదా, కృపయందు నమ్మిక ఉంచుతానని సెలవిచ్చాడు కదా. కంక్లూషన్ ఏడ్పుతో కంక్లూడ్ చేయలా, ముగింపు ఏడ్పుతో ముగించలా. ఈ కీర్తన యొక్క చివరికి వచ్చేసరికి యెహోవా నాకు మహోపకారములు, నా వైపు చూడాలి, యెహోవా నాకు మహోపకారములు చేయబోవుచున్నాడు అల్లా. అమ్మ ఏమన్నాడు రా తల్లి? చేసి ఉన్నాడు. ఇట్స్ ఫినిష్డ్. చేయకపోయినా చేసినట్టుగా ప్రవచిస్తూ మాట్లాడాడు, జరగకపోయినా జరిగినట్లుగా ప్రవచిస్తూ మాట్లాడాడు. ఆ ప్రవచనపు వాక్కులో ఏమంటాడో తెలుసా? మహోపకారము చేసి ఉన్నాడు అని అల్లా. మహోపకారములు సింగులర్ కాదు, ఫ్లోరల్. మహోపకారములు చేసి ఉన్నాడు, ఒకటి కాదు, అనేక మహోపకార్యాలు యెహోవా నా బ్రతుకులో చేసి ఉన్నాడు అని ప్రవచనమెత్తి మాట్లాడాడు. కాబట్టే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. యెహోవా నాకు మహోపకారములు, పెద్దగా చెప్పాలి బిడ్డ. నువ్వు ప్రార్థన ముగింపుకు వచ్చేసరికి నువ్వేం చేయాలో తెలుసా? దేవా కడుపులు నొప్పి, దేవా కడుపులు నొప్పి, దేవా కడుపులు నొప్పి ఏడ్చావు. ఏడ్చిన తర్వాత ప్రార్థన ముగింపు ఏడ్పుతూ ముగించకూడదు. ఏమనాలో తెలుసా? నన్ను ముట్టినందుకై నీకు స్తోత్రం, నాకు విడుదలిచ్చినందుకై స్తోత్రం, నా కడుపుల నొప్పి తగ్గించినందుకై స్తోత్రం, నా ప్రార్థన నువ్వు విన్నందుకై అని ముగించాలి. కానీ ముగింపులో కూడా అట్ట ముగించకూడదు. ప్రవచనమెత్తి మాట్లాడి విశ్వాసంతో పలుకు, నీవన్నట్టే దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన ప్రారంభం, ఎంతకాలం మర్చిపోతావయ్యా, ఎంతకాలం విడిచిపెడతావయ్యా, ఎంతకాలం నాకు విముఖుడుగా ఉంటావయ్యా అని ఏడుస్తూ ప్రారంభించిన కీర్తన విశ్వాసపు పలుకులతో ముగిస్తున్నాడు. ఏమని? యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా అనండి. ఒకవేళ ఏడుస్తూ వచ్చారేమో, అనండి, నా నోటి నిండా దేవుడు నవ్వు ఉంచాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడ్చిన చోట నవ్వే దినాలు దేవుడు నాకు ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నా దేవుడు తొలగించి తిరిగి మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ వెళ్ళే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. 2024 అంతా నీ బ్రతుకు ఇట్లా చాచిన బ్రతుకేమో, విశ్వసించు, ప్రవచనమెత్తి మాట్లాడు. ఈ 2025లో చాచే ఈ చేతిని ఇచ్చే చేయిగా నా దేవుడు మార్చబోతున్నాడు, ఇచ్చే చేయిగా నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ప్రవచనమెత్తి మాట్లాడు. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు కీసులాట, గొడవ, ఎప్పుడు వివాదేలేనా, ఇక జీవితం అంతా ఇంతే అని అనుకోకు. సమాధానకర్తయగు దేవుడు నా కుటుంబంలో అడుగుపెట్టి నా సరిహద్దులో సమాధానం కలుగు చేస్తాడు. సమాధానకర్తగా దేవుడు నా బ్రతుకులో క్రియ చేస్తాడని ప్రవచనమెత్తి మాట్లాడు. నీవన్నట్టే దేవుడు జరిగించును గాక. మహోపకార్యాలు చేయబోతున్నాడు, కాదు చేస్తాడు, కాదు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవన్నట్టే దేవుడు జరిగించును గాక. ఎంతకాలం ఈ కష్టాలు? కొంతకాలమే. ఎంతకాలం ఈ కష్టాలు? నీలో ఆయన రూపం కనపడే వరకే. శ్రమల మధ్యలో ఏం చేయాలి? అంతఃపురంలో దాక్కోవాలా? శ్రమల మధ్యలో ఏం చేయాలి? భరించటానికి కావలసిన శక్తి కొరకు కృపను వేడుకోవాలి. శ్రమల మధ్యలో ఏం చేయాలి? ప్రవచనమెత్తి ప్రభు బిడ్డలుగా మనం మాట్లాడాలి. పెద్దగా చేద్దాం ఆమెన్. ఈ 3 విశేష తలాంతులు మన మీద దేవుడు కుమ్మరించును గాక.